తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. హైదరాబాద్ లో న్యూ ఇయర్ అంటే రచ్చరంబోలానే. డిసెంబర్ 31న రాత్రి యువత చేసే హడావిడి మామూలుగా ఉండదు. అయితే ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించనుంది. డిసెంబర్ 31వ తేదీ రాత్రి 8 గంటల నుంచి నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేయనున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. ఆ క్రమంలో ఎవరైనా బైక్ డ్రైవింగ్ చేస్తూ ధ్రువపత్రాలు లేకుండా దొరికినా కూడా వాహనాలను స్వాధీనం చేసుకుంటామని అన్నారు. అంతేకాదు ఆయా బార్లు, పబ్బులు, క్లబ్లు, వైన్ షాపుల పరిధిలో మద్యం సేవించి పట్టుబడిన వ్యక్తులతో పాటు ఆయా షాపు నిర్వాహకులపై కూడా చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఇక 18 ఏళ్ల లోపు పిల్లలు వాహనాలు నడిపితే వారితో పాటు యజమానులపై కూడా చర్యలు తీసుకుంటామని పోలీసులు అంటున్నారు. అధిక శబ్దాలు వెలువరించే వాహనాలు, నెంబర్ ప్లేట్ లేకుండా ఉన్న వాహనాలను కూడా స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. కార్లలో పరిమితికి మించి ఎక్కువ మంది కూర్చోవడం సహా కార్ల పై భాగంలో కూడా ఉండకూడదని సూచించారు. అంతేకాదు క్యాబ్, ఆటో డ్రైవర్లు కూడా డిసెంబర్ 31వ రోజున ఎక్కువ ఛార్జీలు వసూలు చేయొద్దని పోలీసులు స్పష్టం చేశారు. అలాంటి సమయాల్లో క్యాబ్ డ్రైవర్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రయాణికుల రైడ్స్ రద్దు చేయొద్దని సూచించారు. ఒకవేళ అలా చేస్తే ప్రయాణికులు 9490617346కు ఫిర్యాదు చేయవచ్చని పోలీసులు సూచించారు. అలాంటి వారిపై 500 రూపాయల జరిమానా విధిస్తామని అధికారులు ప్రకటించారు. దీంతో పాటు ఇదే రోజు ఔటర్ రింగ్ రోడ్, పీవీ ఎక్స్ప్రెస్ హైవేపై రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఎయిర్పోర్టుకు వెళ్లేవి కాకుండా ఇతర వాహనాలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. మరోవైపు గచ్చిబౌలి, బయోడైవర్సిటీ, మైండ్ స్పేస్, షేక్పేట్, దుర్గం చెరువు, కేబుల్ బ్రిడ్జ్, రోడ్ నెంబర్ 45, సైబర్ టవర్స్, ఫోరమాల్, జేఎన్టీయూ, బాలానగర్, బాబు జగజీవన్ రావు ఫ్లైఓవర్లను రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు మూసివేయనున్నట్లు పోలీసులు వెల్లడించారు. యువత ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు తెలిపారు.